మనము నీతి కలిగి బ్రతుకున్నప్పుడు, క్రీస్తుతో సహవాసము చేయనప్పుడు యేసుని నమ్ముకోవద్దు. ఒకవేళ మీరు ఆ యొక్క ఆటలో పాల్గొంటే బహుమానం పొందాలి. ఆటలో పాల్గొని సిగ్గుపడితే ఎలాగూ అలాగే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని బహుమానము పొందినంతగా పరిగెత్తాలంటాడు. మీరు క్రైస్తవులైతే సిగ్గుపడిన క్రైస్తవులుగా బ్రతకాలి. ప్రభు రాకడలో పొట్టు లేచిపోనటువంటి క్రైస్తవులుగా జీవించాలి. 3 రోజులు బ్రతికిన రోషము కలిగిన భక్తి చెయ్యాలి, నిజమైన భక్తి చెయ్యాలి. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన సన్నిధిలో నుండి నిలిపాడు. అంతేగాని ఎంతసేపటికి అదిగో అది రావాలి, ఇది రావాలి, అది రావాలి, ఇది రావాలి అని అనొద్దు. నీ దేవుడికి నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన ఇస్తాడు. నువ్వు రాజుగారింట్లో ఉన్నావు, రాజుగారింట్లో ఉన్న కుక్కకు కూడా సమృద్ధిగా భోజనం దొరికింది. నువ్వు కుమారుడివి, కుక్కవ కాదు.